హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ గమ్యస్థానం హైదరాబాద్లోని బొటానికల్ గార్డెన్స్. అక్కడికి వెళ్ళటానికి ఇదిగో నేను కొండాపూర్లోని ఏఎంబి మాల్ ఎదురుగా కనపడుతుంది కదా, ఆ ఏఎంబి మాల్ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నాను. పైన కనపడుతున్నది మరి కొండాపూర్ ఫ్లైఓవర్. అది అక్కడి నుంచి మనం ఇదిగో ఈ లెఫ్ట్ సైడ్కి ఈ విధంగా ఆటోలో వెళ్తున్న చూసారా, ఆ వైపుకి మనం జస్ట్ 500 మీటర్స్ అంతే వాకబుల్ డిస్టెన్స్ మనం వెళ్ళిపోవచ్చు. ఇదిగో ఇక్కడికి వచ్చేసాం మనం. చూడండి, శనివారం అవటంతో హైదరాబాద్ అంతా కూడా ఇక్కడ ఉన్నట్టుగా ఉంది. ఎన్ని కార్లు పార్క్ చేస్తున్నాయో, లోపల పార్కింగ్ ఫుల్ అయిపోవడంతో రోడ్డు మీదే పార్క్ చేస్తున్నారు. ఇక బైక్స్ అంటే లెక్కే లేదు, అన్నీ ఇక్కడ ఉన్నాయి. మరి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్ మహానగరం అంతా కూడా కాంక్రీట్ జంగిల్ మయమైపోయింది. ఎక్కడ కూడా పచ్చదనం అనేది కొరవడింది. కావున వీకెండ్స్లో సరదాగా కుటుంబ సమేతంగా ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి నగరవాసులు అన్వేషిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఆహ్వానం పలుకుతుంది బొటానికల్ గార్డెన్. ప్రశాంతత కోసం హైదరాబాద్ బొటానికల్ గార్డెన్లో అడుగు పెట్టాల్సిందే. ఇది తెలంగాణలోని హైదరాబాద్లోని హైటెక్ సిటీలోని కొండాపూర్లోని కొత్తగూడలో ఉంది. దీనిని తెలంగాణ అటవీ శాఖ అభివృద్ధి చేసింది. ఈ బొటానికల్ గార్డెన్ కొత్తగూడ నుంచి మస్జిద్ బండ వెళ్ళే రోడ్డు వైపు ఫ్లైఓవర్ కింద నుంచి ఉంటుందన్నమాట. రోడ్డు ఆనుకుని బొటానికల్ గార్డెన్స్ హైదరాబాదు 2వ ఎపిసోడ్కి స్వాగతం. గతంలో మనం జిప్ లైనర్ వరకు ఈ పార్కు చూసాం. ఇంకా సగ భాగం ఉంది, దాన్ని మనం ఈ 2వ భాగంలో చూద్దాం. మరి ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నాదొక మనవి, మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది. తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మైదాన ప్రాంతానికి ఒక ప్రక్కని పెద్ద డయాస్ కట్టారు. ఈ డయాస్ మీద వీకెండ్స్లో విజ్ఞానదాయకమైనటువంటివి, వినోదాత్మకమైనటువంటి ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. వెనకాల హట్స్ ఉన్నాయి కదా, ఆ హట్స్ ఎక్కి పిల్లలు ఎక్కి దిగుతూ ఆడుకుంటూ ఉంటారు. పెద్దలు ఆ అరప మీద కూర్చొని పార్కు 4 వైపులో కూడా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ట్రెక్ హైట్స్, ఇక్కడ గేమ్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇదిగో ఇక్కడ 8 రకాల గేమ్స్ ఉన్నాయి. జిప్ లైనరు, స్కై సైక్లింగ్, ఆర్చరీ, రోప్ యాక్టివిటీస్, బుల్ రైడ్, కమాండో, ట్రాంపోలైన్, బంగీ ట్రాంపోలైన్, ఇలాగా 8 రకాలైనటువంటి రైడ్స్ పిల్లల కోసం ఉన్నాయి. ఇదిగో ఇది స్కై సైక్లింగ్. వెళ్ళేటప్పటికి ఎవరు సైక్లింగ్ చేయట్లేదు అనుకోండి, ఎంజాయ్ చేయొచ్చు. వీకెండ్స్ అయితే మాత్రం చాలా రష్ ఉంటుంది. పిల్లలది కూడా మస్తుగా ఇక్కడ ఈ ప్లేస్లో ఉండి ఆడుకుంటూ ఉంటారనమాట. ఇక ఇక్కడ ఇదిగో రోప్తో సంబంధించినటువంటి గేమ్స్, దాని మీద ట్రెక్కింగ్ చేస్తారు. ఈ టైర్ల మీద నుంచి ఇటువైపు నుంచి అటువైపుకి పిల్లలు జంపింగ్, పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకి ఏమేమి కావాలి, ఆట విడుపుగా ఏమేమి కావాలి అని అన్ని రకాలైనటువంటి కొన్ని సింపుల్ గేమ్సే ఇక్కడ ఉన్నాయి. ఇదిగో ఎదురుగా బుల్ రైడ్, ఈ దీని మీద ఎక్కువ కూర్చుంటే మనల్ని తిప్పి కింద పడేస్తుంది కదా, ఆ బుల్ రైడ్ కూడా ఇక్కడ ఉంది. ఈ రోప్ గేమ్స్ మరొక ఎండ్లోంచి చూసినట్లయితే ఇది ఈ విధంగా గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక ఈ బుల్ రైడ్ చూసుకుని మనం దాని వెనకకి వెళ్ళినట్లయితే అక్కడి నుంచి మరొక పార్కులోకి, అంటే ఇదే పార్కు మరొక పార్శ్వానికి మనం వెళ్ళవచ్చు. ఇదిగో ఇక్కడ మంచి సిటీ. బుల్ రైడ్ దాటి వెనక్కి వస్తే ఎస్కేవిబిఆర్ బోటింగ్ ఏరియా అని బోర్డు కనపడింది. సర్లే చూద్దాం ఉంటే ఎక్కుదాం అన్నట్టుగా అటువైపు వస్తుంటే ఇక్కడ రాశీవనం,
రాశివనం, నక్షత్రవనం ఇట్లాగా వనాలను కూడా వీరు డెవలప్ చేశారు. ఈ రాశివనంలో మధ్యలో చక్కగా పక్షుల్ని, ఈ పాలపిట్ట, అట్లాగే ఇది గ్రద్ద, వాటిని ఒక చెట్టు మీద వాలినట్టుగా డిజైన్ చేసి మరి కొంచెంసేపు అక్కడ కూర్చుని సేద తీరే విధంగా ఈ పార్క్ అయితే ఉందన్నమాట. చాలా బాగుంది. ఆ తర్వాత దాని వెనకాలే ఇదిగో బోటింగ్ ఏరియాకి వచ్చేసాను. ఇక్కడ బోట్లు అవి ఏమీ కనపడలేదు, కానీ ఇక్కడ గతంలో ఉండేదేమో ప్రస్తుతం అయితే లేదు. ఇదిగో వరద వచ్చినట్టుగా అంతా నీటితోటి మునుగుంది ప్రాంతం అంతా. బోట్ ట్రేడింగ్ పాయింట్ చూసుకుని వచ్చేస్తుంటే లెఫ్ట్ సైడ్ని ఒక 5 హట్స్, ఏదో హబ్బట, ఇది క్యాఫ్టేరియా లాగా ఉంది కనపడింది. అంటే ఇక్కడ లోపలికి ఫుడ్ అలౌ చేస్తారు. మనం తెచ్చుకున్నటువంటి ఫుడ్ ఈ హట్స్లో కూర్చుని తింటూ ఎంజాయ్ చేయొచ్చు. లేదా మనకి రెడీమేడ్గా కావాలంటే అక్కడ సర్వ్ చేయడానికి అక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఇది ఒకసారి ఇక్కడ ప్రక్కన ఒక హట్లోకి వెళ్ళి చూద్దాం. అసలు ఏమేమి ఉన్నాయి, ఏంటి, ఎట్లాగ అరేంజ్ చేశారు అనేది చూద్దాం. బాగుంది. టేబుల్స్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి. మరి అక్కడ కూర్చుని తాపీగా తింటూ ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీకెండ్స్లో మరి 10 నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడ కుటుంబ సమేతంగా వచ్చి ఎంజాయ్ చేసే విధంగా మరి తెలంగాణ ప్రభుత్వం చక్కని ఏర్పాట్లని ఈ బొటానికల్ గార్డెన్ రూపంలో చాలా అంటే చాలా బాగా చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. క్యాఫ్టేరియాని దాటుకుని కొద్ది ఎదురుకొస్తే ఇక్కడ చక్కని ఆర్చ్ ఒకటి కనపడింది. ఆర్కిడ్స్ అండ్ ఫెర్న్స్ అని డిజైన్ చేసినటువంటి బోర్డుతోటి చాలా ఆహ్లాదం కనపడింది. దూరంగా మరి శీతల వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా, అంటే బహుశా అందులో ఎక్కువ ఎండకి తట్టుకోలేనటువంటి మొక్కల్ని అందులో పెంచుతూ ఉండొచ్చు. ఇది కూడా చాలా బాగుంది. ఆర్కిడ్స్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ని పార్టీ జోన్, వేడుకల వేదిక. వావ్, తెలంగాణ ప్రభుత్వం ఎంత ముందు చూపు చక్కగాను, చాలా క్యూట్గా, చాలా విశాలమైన ప్రదేశం ఉంది, చాలా క్యూట్గా ఉంది. మరి ఇక్కడ చిన్న సైజు ఫంక్షన్లు చేసుకోవచ్చు. బర్త్డే పార్టీలు, అలాగే కిట్టి పార్టీలు అన్నీ జరుపుకోవచ్చు. చక్కగా గార్డెనింగ్ కూడా చక్కని మొక్కలతోటి చాలా బాగా చేశారు. షెడ్ చూడండి ఎంత విశాలంగా, చాలా పెద్ద వేదిక. ఈ విధంగా పార్క్ అంతా కూడా, బొటానికల్ గార్డెన్ అంతా కూడా కలిగి తిరిగేసి ఇంకా రిటర్న్ అయిపోదామని గేట్ దగ్గరకు వచ్చేటప్పటికి బ్యాటరీ కార్ కనపడింది. ఇదేంటబ్బా, నేను అంతా కవర్ చేసేసాను కదా, జనాలు ఇలా బ్యాటరీ కార్లో తీసుకెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది ఏంటా అబ్బా అని ఎంక్వైరీ చేస్తే లోపల
అసలైన గార్డెన్ ఉందంట. ఇదంతా పార్కు లోపల బొటానికల్ గార్డెన్, అదే దాన్ని చూసి పేరు పెట్టడం జరిగిందనమాట. దానికోసం మరి ఈ కారు మనకి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సర్లే ఇంతవరకు వచ్చాం కదా, అది కూడా ఏంటో చూసి వెళ్తే బాగుంటుంది, లేకపోతే అసంపూర్ణంగా ఉంటుంది కదా అని అనిపించి వెంటనే నేను కూడా బ్యాటరీ కారు ఎక్కేసి నా యొక్క ప్రయాణం మరి ఇదిగో బ్యాటరీ కార్లో ముందుకెళ్తుంది. ఇప్పటివరకు నేను చూసిన కొన్ని ప్రదేశాలు అంటే పార్కు మీకు చూపించాను కదా, పిల్లలు ఆడుకునే ప్లే గేమ్ జోన్, అది దాని మీదుగా వెళ్తూ ఇంకొద్ది ఎదురుకు వచ్చాక ఇక్కడ ఇదిగో ఇందాక పార్టీ జోన్ ఉంది కదా, ఆ ఏరియా మీదుగా ఆ విధంగా అది నన్ను ఇక్కడ ఈ బొటానికల్ గార్డెన్కి తీసుకెళ్తుంది అనమాట. రండి లోపలికి వెళ్ళి అసలు అక్కడ ఉన్నటువంటి వింతలు విశేషాలు ఏమిటో చూద్దాం.
అదే మిత్రులారా, బొటానికల్ గార్డెన్ అంటే తిరగడానికి బ్యాటరీ కార్లో నాకు 10 నిమిషాల సమయం పట్టింది. ఈ గార్డెన్లో చాలా అంటే చాలా నెమళ్ళు ఉన్నాయి. రోడ్డు క్రాస్ చేస్తూ మా కారు అడ్డొస్తే కొంచెం సేపు కారు ఆపేసి వాటిని చూస్తూ ఎంజాయ్ చేసామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ విధంగా గార్డెన్ అంతా చూసి ఎంతో ఎంజాయ్మెంట్ పొంది హ్యాపీగా బయటికి అడుగుపెట్టాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.